గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు. ఏడిఆర్స్ అనేవి ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. వెరాజ్ ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ అనేది మనకు కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఏదైనా బడ్జెట్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, లేకపోతే గ్లోబల్ క్యూస్ కావచ్చు, కానీ మొత్తం మీద బ్యాంక్స్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే మన ఇండియన్ ఇండిసెస్ అనేవి ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్లయితే హెవీగా పిఎస్యు బ్యాంక్లో లాసెస్ అనేవి కనిపిస్తున్నాయి. మెటల్స్, మీడియా, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడ్ క్యాప్ అనేవి నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా అయితే కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. సో అండ్ గ్లోబల్ క్యూస్ అనేవి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. వెరాజ్ జపాన్ నెగిటివ్గా ఉంది. అండ్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఏంటంటే హెవీ లాసెస్గా కనిపించట్లేదు కానీ బట్ నెగిటివ్గా ఉన్నాయి. వెరాజ్ సౌత్ కొరియా, హాంకాంగ్, రష్యా పాజిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి మనకి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే ఈరోజు దీనికి సంబంధించిన డేటా అనేది మార్కెట్లో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఏంటంటే రిమైన్స్ ద సేమ్. ఓకే, ఎక్స్పెక్ట్ చేసినంతే పెంచారు. 4.5 ఉంది ప్రీవియస్గా. బట్ ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే 0.25% పెరిగిద్దని చెప్పేసి సేమ్ ఏంటంటే 0.25% అనేది ఫెడ్ అనేది డెసిషన్ తీసుకుంది. సో మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి నెగటివ్ టు న్యూట్రల్గా ట్రేడింగ్ అనేది అవుతూ ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్లో డైలీ టైం ఫ్రేమ్లో 30 minutes అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా సెల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా అన్ని బ్యాంక్స్ కూడా దాదాపుగా హెవీగా బ్లీడ్ అయినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూద్దాం. ముందుగా ఈరోజు రిజల్ట్స్ అనేది కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి. దాంట్లో అపోలో టైర్, టాటా కన్స్యూమర్స్ అండ్ లాల్ పాత్ ల్యాబ్, ఏబీసీ క్యాపిటల్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో చాలా కంపెనీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. కావాలంటే కూడా ఒకసారి వీడియో పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, అంబుజా సిమెంట్ అనేది మనకి బ్యాన్ లిస్ట్లో ఉంది. నెక్స్ట్ మనకి అదానీ పోర్ట్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ వచ్చారు. బట్ నిన్నటి రోజున ఏంటంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీతో స్టార్ట్ చేశారు. 1785 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డిఐఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ 530 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ మనం చూసుకున్నట్టయితే 2314 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూస్తే మనకి ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ అండ్ ప్రొపరేటరీ షార్ట్ పొజిషన్ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో లాస్ట్ వీక్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే 18,000 మార్క్ దగ్గర హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే 18,000 కిందే ట్రేడింగ్ అనేది అవుతూ ఉంది. అండ్ నిన్నటి రోజున మనకి మార్కెట్ కిందకి స్లిప్ అయినాయి కాబట్టి యాజ్ పర్ ద మార్కెట్ కండిషన్ ఏంటంటే హెవీగా కాల్స్ అయితే యాడ్ చేసినట్టు ఇంట్రాడేలో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడాను డౌన్ సైడ్ అనేది యాడ్ చేయలేదు. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి అదానీ స్టాక్స్ అనేవి ట్రబుల్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా నిఫ్టీలో వెయిటేజ్ ఉంది కొన్ని స్టాక్స్. సో అవి మ్యాక్స్ 20% గ్యాప్ డౌన్ అవ్వటం ఈ విధంగా జరుగుతుంది, సర్క్యూట్కి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్గా ఏంటంటే నిఫ్టీని ట్రాక్ చేస్తాయి. సో ఒక రకంగా ఏంటంటే నోబడీ డేర్డ్ అనమాట. ఇక్కడ ఎవరు కూడా డేర్ చేయలేదు నిఫ్టీ పుట్స్ని షార్ట్ చేయడానికి. మ్యాక్స్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాల్స్ని మాత్రమే షార్ట్ చేస్తూ వచ్చారు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. సో ఈ వీక్ సినారియోలో ఒకవేళ ఏదన్నా సడన్గా గ్యాప్ అప్ వచ్చినా సరే మార్కెట్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా ముందు ఇనీషియల్గా సెల్లింగ్ అయితే చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.